హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్న ఐటమ్స్ ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి. రెగ్యులర్గా నేను ఎక్కువ శాతం డీమార్ట్కి వెళ్తే లిస్ట్ రాసుకుంటాను. ఒకవేళ నేను వెళ్ళలేదు అనుకోండి, నాకు ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఇంట్లో అయిపోతే అవి రాసి పెట్టుకుంటాను ఒక బుక్లో. అవి మా వారు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తారు. మీరు ఏ ఐటెం అయిపోయినా కిచెన్లో మీరు ఐటమ్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఒక బుక్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మనకు ఐటమ్స్ అయిపోయినాయి అన్నీ కూడా ఆ బుక్లో రాసుకున్నాం అనుకోండి, మనం వెంటనే షాప్కి వెళ్ళినప్పుడు మనం తీసుకొచ్చుకోవచ్చు, లేదంటే హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తను తీసుకురమ్మన్నా తీసుకొస్తారు. నేనైతే ఇప్పటిదాకా అదే మెయింటైన్ చేస్తున్నాను. సో నేనైతే లిస్ట్లో రాసుకున్న ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాను ఈరోజు. వాటితో పాటు కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా తీసుకొచ్చాను. ఒకటి ఎక్స్ట్రా ఐటమ్ వచ్చింది నాతో పాటు, ఒకటే కాదు ఒక 2-3 వచ్చాయి. అవి కూడా అవసరమయ్యేటివి. అవసరం కానీ ఏమీ కాదు అండి. సో ఆ అవసరమయ్యే ఐటమ్స్ నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఆ ఐటమ్స్ ఏంటి అనేది మీకు చూపిస్తాను కంపల్సరీ. అండ్ డీమార్ట్లో నేను రెగ్యులర్గా తీసుకునే ఐటమ్స్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ చూపిస్తాను. తర్వాత లాస్ట్లో మీకు ఆ ఐటమ్ ఏంటి అనేది చూపిస్తాను. అండ్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు మీరు ఎలా వెళ్తారు అంటే, డీమార్ట్ అనే కాదు, డీమార్ట్, సూపర్ మార్కెట్, బయట షాపు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు లిస్ట్ రాసుకొని వెళ్తారా, లేకుంటే నార్మల్గా వెళ్ళి తెచ్చుకుంటారా, లేదంటే అక్కడ ఏం కనిపిస్తే అది తీసుకొచ్చుకుంటారా అనేది కమెంట్లో చెప్పండి. లిస్ట్ రాసుకోవడం వల్ల కొంచెం మనీ అనేది మనకు సేవ్ అవుతుంది. ఇంకా నేను బడ్జెట్ కూడా కొంచెం నాకు తగ్గట్టుగా మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంటి ఖర్చులు కూడా మనం కొంచెం ₹1, ₹2, ₹10, ₹100 ఎంత మిగిలినా సరే మనం ఆదాయం చేసుకున్నాము అనుకోండి, ఖచ్చితంగా మనకు సేవ్ అవుతాయి. ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి మనకు ఖచ్చితంగా మనం సేవ్ చేసిన మనీ అనేది వాళ్ళకు ఖర్చు అవుతూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ప్రతిదానికి మనల్ని అడుగుతారు, బయటికి వెళ్ళి ఎవరిని అడగలేరు కాబట్టి అవి మనకు ఖర్చు అవుతూ ఉంటాయి. సో మనం ఏమంటారు, ఫస్ట్ స్టార్ట్ అయిన మంత్ నుంచి ఫస్ట్ రోజు నుంచి మన లాస్ట్ రోజు వరకు మనకి ఏమేమి ఖర్చులు అవుతున్నాయో రాసుకున్నాం అనుకోండి, మనకు చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ అనేది. సో మేమైతే స్టార్టింగ్లో మా పిల్లలు పుట్టక ముందుకు అలానే చేసేవాళ్ళమండి. సో అదంతా మీకు ఒక వీడియోలో చెప్తాను. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకొచ్చుకున్న ఐటమ్స్ ఏంటి అనేది క్లారిటీగా క్లియర్గా ఇవి ఎందుకు తీసుకొచ్చుకున్నాను అనేది మీకు చెప్తూ వీడియో చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా వేస్ట్ ఖర్చు అనిపించిందా నేను తీసుకొచ్చుకున్న దాంట్లో అనేది కమెంట్లో చెప్పండి. నేనైతే చూసి తీసుకొచ్చుకుంటాను. ఈరోజు బిల్ వచ్చేసి 4500 ప్లస్ అయింది. 569 రూపీస్ ఏమో అయింది అండి. టోటల్గా 3000 అవుతుంది, మినిమం 3,000 to 4,000 అవుతుంది నాకు. అప్పుడైతే ఒక 6-7 వచ్చేది. నేను వెస్టిజ్లో ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చుకుంటాను, హెల్త్కి సంబంధించినవి. వాటితో పాటు ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే ఐటమ్స్ అయితే డీమార్ట్లోనే తీసుకొచ్చుకుంటాను. షాపులలో, సూపర్ మార్కెట్లో అంతకుముందుకు తీసుకొచ్చుకునేదాన్ని, కానీ డీమార్ట్ పడ్డగా నుంచి డీమార్ట్లోనే తీసుకొచ్చుకుంటాను. ఎందుకంటే అక్కడనే ఆఫర్స్ ఉంటాయి అండ్ మనకు ప్రోడక్ట్ కూడా ఎప్పటికప్పుడు ఇట్లా పోతూనే ఉంటాయి కాబట్టి ఎక్కువ అక్కడనే తీసుకొచ్చుకుంటాను. లేట్ చేయకుండా నేను తీసుకొచ్చుకున్నవి చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్రెడ్ తీసుకొచ్చానండి, 2 బ్రెడ్ ప్యాకెట్లు. ఖచ్చితంగా బ్రెడ్ ఓడుస్తుంది నాకు. ఇంకో బ్రెడ్ కూడా తీసుకొచ్చాను, ఇది ఇంకోటి. పిల్లలు కూడా దీనిలో జామ్ పెట్టుకొని తింటారు, నార్మల్గా తింటారు. అండ్ వీటితో పాటు దేవునికి ఒక కొబ్బరికాయ తీసుకొచ్చాను. సో వీటితో పాటు పార్లేజీ బిస్కెట్ నేను లేక చాలా రోజులు అవుతుంది. సో బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాను, ఎందుకంటే కేక్ చేద్దామనేసి నేను తీసుకొచ్చాను. అంటే యాక్చువల్గా అది నార్మల్గా చాయ్లలో అద్దుకొని తినడానికి కాదు. ఇంకా తర్వాత వచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పిండి, ఇది బాగుంటుంది. సో పిల్లలకు చపాతీలు కానీ ఇంకేదైనా అదర్ వెరైటీస్ చేయడానికి తీసుకొచ్చాను. అండ్ యాలకులు, నాకు యాలకులు కూడా బాగా నడుస్తాయండి. సో అండ్ వాటితో పాటు ఇవి తీసుకొచ్చాను, స్క్రబ్బర్స్. ఇది ఒకటి స్టీల్ది, మా స్వప్న తోముతుంది కాబట్టి తనకి కంపల్సరీ కొత్తవి ఇస్తూనే ఉంటాను. అండ్ ఇది వచ్చేసి బెల్లం వచ్చేసి 4 గడ్డలు తీసుకున్నానండి, విడి బెల్లము. ఇది దాదాపు 1-2 కిలోలు అట్లా అయింది. ఎందుకంటే బెల్లం కూడా నాకు ఈ మధ్యలో ప్రసాదాలు చేస్తున్నాం కాబట్టి బాగా నడుస్తుంది. అండ్ మొనాకో బిస్కెట్ ప్యాకెట్, నేను ఛాయ్లో ఎప్పుడైనా తినడానికి, పిల్లలు కూడా ఎప్పుడైనా వాళ్ళు ఒట్టిగా తినడానికి తీసుకొచ్చాను. బిస్కెట్ ప్యాకెట్స్ కూడా మాకు బాగా నడుస్తాయి. అండ్ సోపు, ఇది బోల సబ్బు లిక్విడ్తో పాటు దీన్ని కూడా అప్పుడప్పుడు వాడతాను నేను. డైలీ అయితే మా స్వప్న లిక్విడ్ వాడతాను, నేను వెస్టేజ్లో లిక్విడ్ ఉంది కదా, సో అది వాడతాను. వాటితో పాటు ఇది బాస్మతి రైస్, ఇది రాయల్ది, చాలా బాగుంటుందండి రైస్. ఇది మనకు దాదాపుగా ఒక్క ప్యాకెట్ ½ kg
ఇది మంచి ఆఫర్ ఉంది ఇప్పుడు. సో నేను ఎప్పుడు ఆఫర్ ఉన్నప్పుడు తీసుకొస్తూ ఉంటాను. అంటే దాదాపుగా మనకి ఎంతకు వస్తుంది అంటే ఇది 109కి 2 ప్యాకెట్లు, ఇవి 2. దీనిపైన 109 అని ఉంటుంది. కాకపోతే మనకి 51 రూపీస్గా ఏమో వస్తుంది అనుకుంటా. 109కి 109 రూపాయలకు 2 వస్తాయి, అంటే కేజీ వస్తుంది. ఇది ఒక్కటి వచ్చేసి మనకి కొంచెం తక్కువ, పావుదొక్క 2 గ్లాసులు ఉంటుంది, ఇంకా అంత కూడా కాదు, కొంచెం తగ్గుతుంది అంతే. ఇవి 2 తీసుకొచ్చాను. ఇవి 2 కాదు, ఇవి 3. సో ఇవి 3 పోయినప్పుడల్లా తీసుకొస్తాను. ఇవి 3 ఆల్రెడీ నా దగ్గర ఒక 6-7 ప్యాకెట్లు ఉన్నాయి, మళ్ళీ తీసుకొచ్చాను. పాతవి వచ్చేసి అట్లే పెడతాను, ఈ కొత్తవి వచ్చేసి వేరే పెడతాను. పాతవి వాడుకుంటాను, ఎందుకంటే నాకు బాస్మతి రైస్ బాగా నడుస్తుంది. బిర్యానీ చేస్తాను, పిల్లలకి వెజిటేబుల్ బిర్యానీ చేస్తాను, అండ్ కుస్కా చేస్తాను. ఇంకా ప్రతిదానికి కూడా నేను బాస్మతి రైస్ బాగా వాడతాను, మా పిల్లలకి ఇష్టం అన్నట్టు. సో అందుకోసం తర్వాత కొంచెం పెసరపప్పు తీసుకొచ్చాను. ఊర్లో తీసుకొచ్చిన పప్పు వచ్చేసి అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అప్పుడప్పుడు వెరైటీస్ చేయడానికి కూడా కావాలనేసి తీసుకొచ్చాను. అండ్ ఇంక ఇదేంటంటే శనగలు, వరలక్ష్మి వ్రతానికి ఇప్పుడే తీసుకొచ్చుకున్నానండి శనగలు. ఇవి పక్కకు పెడతాను, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి శనగలు, అవి వాడుకుంటాను. ఇవి వ్రతం కోసం నేను తీసుకొచ్చుకున్నవి. తర్వాత వచ్చేసి ఇది శనగపిండి. ఇవి నేను దాదాపుగా ఎప్పుడో ఒకసారి వాడతాను, కానీ నాకు 2-3 నెలలు వస్తాయి, ఎక్కువ వాడను కాబట్టి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పిల్లలకి మిర్చి కానీ పకోడీ కానీ వేస్తాం కదా, అప్పుడు మనకు శనగపిండి కావాలి కాబట్టి తీసుకొచ్చుకున్నాను. ఇవన్నీ మళ్ళీ సర్దడానికి నాకు టైం పడుతుంది కంపల్సరీ. ఇవి వచ్చేసి పోహా అటుకులు, దొడ్డటుకులు అంటారు కదా, సో అవి తీసుకొచ్చాను. మా పిల్లలు ఈ మధ్యలో అప్పుడప్పుడు పోహా చేయమనేసి అడుగుతున్నారు, వర్షం పడ్డప్పుడు పొద్దున్న టిఫిన్ టైంలో. సో అందుకే పోహా తీసుకొచ్చాను, పోహా అటుకులు. అవి దాదాపుగా 1/2 కేజీ కంటే ఎక్కువ. ఇది వచ్చేసి కందిపప్పు, ఊరు నుంచి తీసుకొచ్చుకున్న కందిపప్పు అయిపోయింది అంటే ఇది తీసుకొచ్చుకున్నాను. శనగపప్పు ఆల్రెడీ ఉంది, సో అందుకే తెచ్చుకోలేదు. ఇంకా ఇవి వచ్చేసి ధనియాల పొడి ఉంది ఆల్రెడీ, ఇంకా కొంచెమే ఉంది, ఎక్కువ లేదు. మళ్ళీ ఈ మధ్యలో మసాలాలు కూడా నేను ప్రిపేర్ చేసి వీడియోలలో చూపిస్తున్నాను. సో నేను ప్రిపేర్ చేసే మసాలాలు చాలా రకాలు ఉంటాయి, ఒక 5-6 రకాలు ఉంటాయి. అవి మీకు చూపిస్తాను అండి, ఎందుకంటే రెసిపీస్ పెడుతున్నాను, వ్లాగ్స్ కూడా పెడుతున్నాను కాబట్టి కంపల్సరీ అన్ని ఐటమ్స్ కావాలి కదా అనేసి నేను తెచ్చుకున్నాను ఈసారి. ఓకేనా. ఇది వచ్చేసి మైదాపిండి, ఎక్కువ తేలేదు, పురుగు వస్తుంది మైదాపిండి. ఎంత స్టోర్ చేసినా కూడా మైదాపిండి తొందర పురుగు వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి ఉప్మా రవ్వ. ఈ మధ్యలో ఉప్మా బాగా ప్రిపేర్ చేస్తున్నాను. మొన్న అమ్మకు పొడిగా చేశాను కదా, పిల్లలకు కూడా మళ్ళీ కావాలన్నారు, సో అందుకే నేను ఎక్కువ తీసుకొచ్చాను. మనం మెత్తగా చేసుకున్నాం అనుకోండి ఉప్మా రవ్వ తక్కువ వస్తుంది, కానీ మనం పొడిగా చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది. అండ్ ఉప్మా రవ్వ కూడా నాకు వేరే దానికి కావాలి, సో అందుకోసం ఎక్కువ తీసుకొచ్చుకున్నాను. తర్వాత పల్లీలు వచ్చేసి ఖచ్చితంగా నాకు బాగా వస్తుందండి. దాదాపుగా ఇవి 1.5 కేజీన్నర పల్లీలు, ఇంకెక్కువనే. పల్లీలు బాగా వస్తాయి. మునుపేమో పల్లికాయ తీసుకునేదాన్ని, మళ్ళీ ఊర్లో పల్లికాయ తీసుకోవాలి అండి. పల్లికాయ నుంచి వచ్చిన పల్లీల టేస్ట్ ఈ పల్లీల టేస్ట్ అస్సలు ఈక్వల్ కాదు, ఎందుకంటే అది టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడికి. ఇదంతా బాగుండదు, కాకపోతే మనకు దొరికేటివే తీసుకొచ్చుకుంటాం కాబట్టి అట్లా నేను పల్లీలు తీసుకొచ్చుకున్నాను అన్నట్టు. తర్వాత ఇది వచ్చి షుగర్ మొత్తానికే లేదు అండి, కంప్లీట్గా అయిపోయింది. సో అందుకే దాదాపుగా షుగర్ తీసుకొచ్చాను. ఇది 3 కేజీలు అండి షుగరు, 3 కేజీల పైన. నాకు షుగర్ కూడా బాగా నడుస్తుంది. మా ఇంట్లో బెల్లం చాలా తక్కువ, అంటే బెల్లం టీ కానీ లేకుంటే అన్నిట్లోకి బెల్లం వాడడం చాలా తక్కువ అన్నట్టు. అందుకే పాలల్లో పిల్లలు ఖచ్చితంగా షుగర్ వేసుకుంటారు కాబట్టి షుగర్ తెచ్చాను. అది చాలా రోజులు వస్తాయి నాకు, ఇట్లా సేమియా ఇట్లా ఏం చేయకుంటే బాగా రోజులు వస్తుంది. ఒకవేళ సేమియా చేశాను అనుకోండి ఎంత లేదన్నా నెల 15 రోజులు 2 నెలలు అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ, పిల్లలకు ఇడ్లీ చేయమని చెప్పారు, ఇడ్లీ రవ్వ కూడా అయిపోయింది. సామాన్లు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అండి, అన్నీ ఇంట్లోకి కావాల్సినవే తీసుకొచ్చుకున్నాను. ఇవన్నిటిని కూడా ఇక్కడ సర్దాను. సో చూసారు కదా, ఇంకా వీటితో పాటు ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ఈసారి ఏమొచ్చాయనేది మీకు చూపిస్తాను. అండ్ దేవుని కోసం ఆయిల్, నువ్వుల నూనె అండి. ఇక మాకు ఇక్కడ దొరికేదైతే ఇదే, ప్యూర్గా అంటే మనకి ఎక్కడ దొరుకుతుందో తెలియదు కాబట్టి సో నేను ఇది తీసుకొచ్చుకున్నాను. ఒకటి వచ్చేసి వరలక్ష్మి వ్రతం కోసం పక్కన పెట్టాను, ఇంకోటి వచ్చేసి నేను శ్రావణ మాసంలో డైలీ దీపారాధన చేస్తున్నాను, దానికోసం ఇంకా ఈ నువ్వుల నూనె తీసుకొచ్చాను. నేను వచ్చేసి పెద్ద ప్రమిదలు వాడతాను, దాంట్లో ఆయిల్ కూడా బాగా పడుతుంది. నాకేంటంటే పొద్దున్న నుంచి నైట్ వరకు దీపం ఇంట్లో వెలిగితే చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు పొద్దున దీపం పెట్టుకోవడం మళ్ళీ సాయంత్రం దీపం పెట్టుకోవడం వీలు కాదు ఫ్రెండ్స్, అందుకే నేను వాడడమే పెద్ద చెమ్మలు వాడుతున్నాను. చిన్న చెమ్మలు ఉన్నా సరే
అంటే నాకు కుబేర దీపాలు ఉన్నాయి, తర్వాత శంకుచక్ర దీపాలు ఉన్నాయి, అవి పక్కన పెట్టి ఇవి వాడుతున్నానండి. మొత్తం కామాక్షి దీపాలు ఉన్నాయి. ఇట్లా నాకు ఒక 6 జతలు 7 జతలు ఉన్నాయి దీపాలు, వెండి దీపాలు కాక. అండ్ పెద్ద చెమ్మెలు కూడా ఉన్నాయండి. ఇంకా వరలక్ష్మి వ్రతానికి అయితే నాకు ఖచ్చితంగా ఒకటి పడుతుంది, ఎందుకంటే దీపాలు ఎక్కువ పెడతాను, నాకు ఇష్టం అన్నట్టు. సో అందుకే వరలక్ష్మి వ్రతానికి ఒకటి అవుతుంది, ఇప్పుడు ఒకటి అవుతుంది అనేసి నేను ఎక్స్ట్రాగా ఒకటి తీసుకొచ్చుకున్నాను అండి. ఇవి 2 నువ్వుల నూనె. ఇదేంటంటే మనకు 225 ఉంటుంది, కానీ 160 155 ఒకటి వస్తుంది అండి. అంటే డీమార్ట్లో ఆఫర్ ఉంటుంది మనకు. బయట ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. నేను ఎక్కువ శాతం డీమార్ట్లోనే తీసుకొస్తాను. ఎప్పుడైనా లేనప్పుడు చిన్నది కొనుక్కొచ్చుకుంటాను. ఇక్కడ నేను పూజ మందం వాడుకునేది. సో ఇవన్నీ నేను రెగ్యులర్గా తీసుకునే ఐటమ్స్. ఈసారి రెగ్యులర్గా తీసుకొనివి నా సామాన్లోకి కొత్తగా వచ్చినవి ఏంటి ఐటమ్స్ అంటే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎగ్స్ ట్రే. ఇది నాకు అస్సలు ఇష్టం లేదు, మా వారు తీసుకొచ్చారు. 12 ఉండేది. నాకు ఇంట్లో ఎగ్స్ బాగా వస్తాయి. మాకు దాదాపుగా నెలకు మేము ఒక 2-3 సార్లు తెచ్చుకుంటాము. 30 నుంచి 40 ఎగ్స్. మా వారు తెచ్చినప్పుడల్లా 30 నుంచి 40 తెస్తాడండి. 30 రోజులలో దాదాపుగా 3 సార్లు 4 సార్లు తెస్తాడు. నాకు ఎగ్స్ ఉడకబెట్టడం కంటే కొట్టిపోసి తినడం మా పిల్లలకు నాకు బాగా ఇష్టం. ఏదుంటే అది ఫ్రాంక్గా చెప్తాను నేను మీకు, అంటే మోసం చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం తింటాం కాబట్టి చెప్పుకుంటే తప్పేం లేదు. మాకు ఎగ్స్ ఖచ్చితంగా బాగా వడుస్తాయండి. నేను పిల్లలకు కూడా ఎగ్ బాగా పెడతాను, బాక్స్లలో కూడా వాళ్ళు బాగా తీసుకెళ్తారు. అండ్ నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా బాగా వడుస్తుంది. పోసినప్పుడల్లా 3, 4 అండ్ ఉల్లిగడ్డ కోడిగుడ్డు అండ్ ఆమ్లెట్. మా ఇంట్లో ఉడకబెట్టిన దానికంటే కొట్టిపోసిన కోడిగుడ్డు అందరూ కూడా ఇష్టంగా తింటారు. మా వారు కూడా తింటారు ఉడకబెట్టిన కోడిగుడ్డు, కానీ తను కూడా డైలీ అస్సలు తినడానికి ఇష్టపడాడు. పిల్లలైతే అస్సలు తినరు, నేనైతే అస్సలు తిన ఉడకబెట్టిన కోడిగుడ్డు, నాకు అస్సలు నచ్చదు. సో నేను నాన్ వెజ్ తినకుండా ఉంటాను, కానీ ఎగ్గు తినకుండా అయితే ఉండలేను ఫ్రెండ్స్. నాది అదొక ఇబ్బంది అన్నట్టు. సో అందుకే నేను కంపల్సరీ ఎగ్స్ మాకు బాగా వస్తాయి. నాకు ఫ్రిడ్జ్లో వచ్చేసి 12 వచ్చింది ఒకటి ఉంది ఎగ్ ట్రే, అండ్ 6 వచ్చేది ఒకటి చిన్నది ఉంది, అంటే పేపర్ లాంటిది. బయట నాకు 10 ఉన్నది ఒకటి ఉంది, ఇది ఒకటి 12 ఎగ్స్ గిన్నెలలో పెట్టడం అవుతుంది. తెచ్చినప్పుడు 30 నుంచి 40 ఎగ్స్. మిగతా ఫ్రిడ్జ్లో మాత్రం 18 పడతాయి, బయట 10 పడతాయి, 28. ఇంకా మిగతా ఉంటాయి కదా. సో అందుకే మా వారు తీసుకొచ్చారు. వీటిలలో పెడితే కొంచెం మనకు సేఫ్ కదా ఫ్రెండ్స్, అందుకోసం. సో ఇది ఎగ్ ట్రే అండి. దీనికి వచ్చేసి మనకు 79 రూపాయలు పడింది. డీమార్ట్ ప్రైస్లో వచ్చేసి 79 రూపాయలు. దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 150 రూపాయలు ఉంది. ఇక్కడ 150 రూపాయలు ఉంది, కానీ 79 రూపాయలు అంటే 80 రూపాయలకు వచ్చింది మనకు. 80 అంటే ఒక 150 రూపాయలు అంటే 70 రూపాయలు తగ్గింది మనకు దాదాపుగా. ఇది చూద్దాం, ఇది వాడతా. నాకు ఎక్స్ట్రాలు ఎన్ని ఉన్నాయి అనేది చూపిస్తాను మీకు కంపల్సరీ. చాలామందికి ఉండొచ్చు, నాకనే కాదు. దీంతో పాటు ఇవి పిల్లలకి ఆలు చిప్స్ కానీ, లేకుంటే మనం ఆలు చేస్తాం కదా, క్రంచీసా ఫ్రైస్ చేస్తాం కదా, దానికోసం తీసుకొచ్చారు. ఇది వర్షిత్ జస్ట్ అక్కడ పట్టుకొని చూపించాడు. మా వారికి ఎందుకో ఇది బాగా నచ్చిందంట. ఇది అన్నిటికీ యూజ్ అవుతుంది అనేసి తను అంటున్నాడు. సో దీన్ని ఎందుకు వాడాలో చూడాలి. నాకు ఆల్రెడీ రౌండ్ది ఉంది, ఇది నేను వద్దన్నాను, కానీ మా వారే తీసుకొచ్చారు. ఇది బాగా యూజ్ అవుతుంది మనకని. దీని కాస్ట్ వచ్చేసి 180 రూపాయలు ఎంఆర్పి. మనకు డీపీలో వచ్చేసి అంటే ఆఫర్లో వచ్చేసి 159 అంటే 160 రూపాయలకు వచ్చింది, 20 రూపాయలు తగ్గిందండి. ఇది ఫ్రైస్కి బాగుంటుంది, ఫ్రెంచ్ ఫ్రైస్కి, అంటే ఆలుతో చేస్తాం కదా వాటికి. మనం పాపడాలు గోలించుకుంటే కూడా బాగానే ఉంటుంది అనుకుంటా, ఇట్లా ఆయిల్లో పెట్టడానికి. ఇదొకటి ఎక్స్ట్రా ఖర్చు ఇప్పుడు. సో వీటితో పాటు ఇంకొక ఎక్స్ట్రా ఖర్చు 2. సో ఒకటి నాది, ఒకటి వర్షిద్ది. ఇది వచ్చేసి వర్షిద్ది అండి. వర్షిత్ ఎప్పుడు అడగడు, అంటే ఏమి కావాలి, ఇవి కావాలి, అవి కావాలనేసి వాడు ఎప్పుడు అడగడు. సో ఇంట్లో అన్ని కుక్క బొమ్మలు, అన్ని బొమ్మలు ఉంటాయి. ఇది వచ్చేసి మనకు పక్షి బొమ్మ, ఇది వచ్చేసి పిగ్, ఇది వచ్చేసి డాగ్, ఇది కూడా ఒకటి, ఇది కూడా పిగ్, ఇది పిగ్గే, ఇది డాగ్, ఇది బొమ్మ, ఇది కూడా నార్మల్ పక్షి బొమ్మనే, ఇది పిగ్, ఇది డాగ్. ఇది తీసుకొచ్చుకున్నాడు వాడు. క్లే పెట్టి చేసుకుంటాడా లేకుంటే ఏం చేసుకుంటాడో నాకు తెలియదు, కానీ ఇది ఒక్కటి కావాలి మమ్మీ అనేసి అడిగాడు వర్షిత్. లవిత్ కూడా యూజ్ చేసుకుంటానని. ఇక క్లే పెడతారో మరి దీన్ని ఏం చేసి ఆట ఆడతారో నాకు తెలియదు. సో పిల్లలు అయితే తీసుకొచ్చుకున్నారు.
ఇది మనం అంటే ఫ్రిడ్జ్లో ఐస్ పీసులు పెట్టుకోవడానికి, లేకుంటే మనం పిల్లలకి చాక్లెట్స్ చేసినప్పుడు డిఫరెంట్గా చేస్తాం కదా, అట్లాంటప్పటికి. సో నేనైతే ఇది తీసుకొచ్చుకున్నా. ఇది ఎంత అంటే కాస్ట్ ఎక్కువ కాదు. సో 69 రూపాయలు, 77 రూపాయలు కూడా 69 రూపాయలకు వచ్చింది. నాకు అవసరం అనేసి ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇది ఎందుకు అక్క అని కొంతమందికి అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 79 రూపాయలు పడింది మాకు. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి అంటే ఎంఆర్పి వచ్చేసి 90 రూపాయలు అండి. ఇది ఎందుకు తీసుకున్నానంటే నేను ఫ్రిడ్జ్లో ఇట్లా ఐస్ పీసులు పెట్టడానికి కాదండి నేను ఇది తీసుకుంది. మనం ఏమంటారు దీపాలు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, మనం ఏమంటే నెయ్యి దీపాలు చేసుకుంటాం కదా, అట్లా నెయ్యి దీపాలు ఊకే మనం చిన్న చిన్న సీసాలు కానీ లేకుంటే చిన్న చిన్న ఐటమ్స్ మనం వెతుక్కుంటాం కదా, అంటే అది ఏమంటారు క్యాప్స్ కానీ, లేకుంటే మనం క్యాండిల్స్కు బదులు ఇప్పుడు దీపావళి అప్పుడు నేను తీసుకొస్తాను కదా క్యాండిల్స్ పెట్టుకునేవి రౌండ్వి, అవి నేను మునుపు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకునేదాన్ని. కాకపోతే అవి ఏంటంటే ఒకసారి ఉంటున్నాయి, ఒకసారి మనకు కనిపించట్లేదు. సో ఇదనుకోండి మనకి ఎప్పటికీ యూజ్ అవుతుంది. ఇందులో మనం నెయ్యి పోసి వత్తులు వేసి ఒక అంటే గడ్డ కట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక డబ్బాలో వేసి మనం ఎప్పుడైనా సరే దీపాలు పెట్టుకోవచ్చు. దానికనే కాదు, పిల్లలకి మనం ఒకవేళ డిఫరెంట్ ఐటమ్స్ చాక్లెట్స్ ఇట్లా చేయాలి అనుకున్నప్పుడు కూడా ఇది హెల్ప్ అవుతుంది అండి, మనకు బాగా యూజ్ అవుతుంది. ఇది మాత్రం దీన్ని నేను ఎలా వాడతాను అనేది మీకు ముందు చూపిస్తూనే ఉంటాను. అండ్ ఐస్ పీసులు కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, అదనే కాదు. సో నేను తెచ్చుకుంది మాత్రం మన నెయ్యి దీపాలు ఉంటాయి కదా, అవి ఇందులో పెట్టి స్టోర్ చేసుకోవడానికి తెచ్చుకున్నాను. ఒకేసారి 6, 12, 18 పెట్టుకోవచ్చు, ఒకేసారి అయిపోతుంది నాకు ఈజీగా పని అనేసి నేను ఇవి తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది నాకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది బాగా, అందుకే నేను తీసుకున్నాను. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ నేను ఎప్పుడు చూసినా ఎప్పుడు అనుకున్నా సరే ఏదో ఒకటి మర్చిపోతున్నాను, గుర్తుండడం లేదు, ఇంకా మా వారిని కూడా నేను అడగడం లేదు. సో అందుకే ఇది తీసుకొచ్చుకున్నాను. ఇది ఎప్పటికీ పర్మనెంట్గా యూజ్ అయ్యేది అండి. ఇంకా వీటితో పాటు బాక్సులు, మళ్ళీ 2 బాక్సులు తీసుకొచ్చాను పిల్లలిద్దరికి. ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే నాకేమవుతుందంటే అప్పుడప్పుడు పిల్లలకి టిఫిన్ పెట్టినప్పుడు అండ్ రైస్ కొంచెం ఫ్రైడ్ రైస్ పెట్టి పైన పెరుగు పెడతాను కదా రైతా పెట్టినప్పుడు, అట్లా నాకు అప్పుడప్పుడు బాక్స్లో పెట్టడం ఇబ్బంది అవుతుంది అన్నట్టు. సో అందుకే నేను ఈ బాక్సులు తీసుకొచ్చాను, స్టీల్వి తీసుకొచ్చాను. ఇవి ఇద్దరికి సరిపోతుంది, రైస్ సరిపోతుంది, వాళ్ళిద్దరికి కర్రీ కూడా సరిపోతుంది అండి. ఇవి ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు. ఇది మూత, ఇది అన్నం పెట్టుకోవడానికి. పైన వచ్చేసి కర్రీస్ మంచిగా పడతాయి, ఇలా పులుసులు కాకుండా కర్రీస్ పెట్టుకుంటే బెటర్. ఫ్రై కర్రీస్ కానీ రైతా కానీ పెట్టుకుంటే బెటర్. పులుసులు అయితే సరిపోదండి, పులుసులు అంతా మనం మూత పెడతాం కాబట్టి పొంగుకుంటూ వస్తుంది. ఇలా పెట్టి ఇలా మూత పెట్టి సో ఇలా పెట్టాం అనుకోండి స్ట్రాంగ్ ఉంటుంది పిల్లలకి. సో ఇది తీసుకొచ్చాను, ఇద్దరికి తీసుకొచ్చిన, మళ్ళీ ఒకరు తీసుకుంటే ఒకరు గొడవ పడతారనేసి ఇద్దరికి సేమ్ తీసుకొచ్చి ఇద్దరికి సరిపోతుంది. ఇందులో ఏంటంటే అన్నం పెట్టొచ్చు, కూర పెట్టొచ్చు, దోశ ఇడ్లీ పెట్టి పైన పచ్చడి కూడా పెట్టొచ్చు. మెయిన్గా నేను తీసుకొచ్చిందంటే దోశ ఇడ్లీ కోసం. పిల్లలు అప్పుడప్పుడు టిఫిన్ చేయనప్పుడు నాకు బాక్స్లలో పెడితే అవి ప్లాస్టిక్ బాక్స్లు అయిపోయాయి. చాలామంది ఏంటంటే అక్కడ ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి, మంచిది కాదు పిల్లలకి అనేసి చాలామంది అంటున్నారు. వాళ్ళ అనడమే కాదు, నాకు కూడా నచ్చట్లేదు. సో అందుకోసం నేను ఇవి తీసుకొచ్చాను అండి, స్టీల్ బాక్సులు. ఇవి కాస్ట్ వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి 289 రూపాయలు ఉంది. అండ్ డిస్కౌంట్కి వచ్చేసి మనకు 209కి వచ్చింది. దాదాపుగా ఇది మనకు ఒక 80 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది అండి ఒక్క బాక్సు. ఇంకొకటి ఏంటంటే బాక్సులు స్ట్రాంగ్ ఉన్నాయి, అంటే నేను చాలా బాక్సులు చూశాను, అందులో కొంచెం నాకు కాస్ట్ ఎక్కువ స్టీల్ ఉంటాయి కదా, సేమ్ ఇదే డబ్బా కానీ స్క్వేర్ షేప్లో ఉండేటి స్టీల్ ఉంటాయి కదా, అది 500 ప్లస్ ఉన్నాయి, 529 589 ఉన్నాయండి. నాకు అది 500 అస్సలు పెట్టబుద్ధి కాలేదు. సో అందుకే నాకు రీజనబుల్గా అంటే నాకు బడ్జెట్లో ఎంతకు వస్తాయి అనేసి నేను చూస్తే అదే 500 పెడితే నాకు ఇప్పుడు 2 బాక్సులు వచ్చినాయి కదా 400కే. అందుకే నేను ఇవి 2 తీసుకున్నానండి. నేను ఏదైనా కొంచెం ప్రైస్ కూడా చూస్తాను, కాస్టే కాదు. నాకేంటంటే ఇంకా చీప్ అండ్ బెస్ట్లో చూసేదాన్ని అప్పుడు, కానీ ఇప్పుడు అట్లా కాకుండా కొంచెం మనం మనీ పెట్టినందుకు అవి క్వాలిటీగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలనే విషయం అర్థమైంది అండి. సో అందుకే నేను ఇవి చూశాను, కింద ఉండే ఇవి చాలామంది తీసుకున్నారు మేము తీసుకునేటప్పుడు, ఎందుకంటే కొంచెం బాగున్నాయి. ఈ స్టీల్ కూడా ఏంటంటే గట్టిగా ఉంది, అంటే పతలా ఉంటుంది కదా మనకు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంటికలు కూడా అమ్ముతున్నారు స్టీల్ ఐటమ్స్, మనకి ఏవైనా దొరుకుతాయి. సో నేనైతే ఇవి 2 తీసుకున్నానండి. ఇది ఎక్స్ట్రా ఖర్చు మాది ఈ మంత్.
ఇవి ఒక 400, ఇవి ఒక 150, 400 + 150 అంటే 550. వీటితో పాటు ఎగ్స్ ట్రే చెప్తా, అవి కూడా చెప్తా మీకు లాస్ట్లో. అండ్ ఇంకా వర్షిత్ కోసం చెప్పులు తీసుకున్నా. వర్షిత్ చాలా పెద్దడైపోయాడు, 10th క్లాస్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి. వర్షిత్ అంటే మా పెద్ద అబ్బాయి, కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను. వర్షిత్ కోసం చెప్పులు తీసుకున్నా. పిల్లలకైతే ఎన్ని చెప్పులు తీసుకున్నా అస్సలు ఆగట్లేదు. వాళ్ళు ఎగిరే దుంకుడుకో లేకుంటే దేనికో అర్థం కావట్లేదు, కానీ చెప్పులు మాత్రం ఆగట్లేదు. కానీ వర్షిత్ బెటరు, మా చిన్నోని కంటే మా పెద్దోడు చాలా బెటరు, కొంచెం ఆపుకుంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే మా వారికి వచ్చేటివి మొత్తం మా వర్షిత్కి వస్తున్నాయి, డ్రెస్సులు కానీ చెప్పులు కానీ అన్నీ. ఎందుకంటే పర్సనాలిటీ మా వారి లెక్క హైటు పెరిగేసరికి అన్నీ వస్తున్నాయి. చెప్పులు కూడా మా వారి వస్తున్నాయి. వాని కాలు కూడా చాలా పెద్దగా ఉంటుంది, నాకు ఎక్కువ ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది వాని కాలు. సో అందుకే వర్షిత్కు చెప్పులు కూడా తీసుకున్నాము. ఇట్లా ఇది డిఫరెంట్ మోడల్ అన్నట్టు వర్షిత్కి తీసుకున్నవి. అంటే చెప్పులు కూడా చూపించాలి అక్క అంటే నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్, నాకు ఎక్స్ట్రా ఖర్చు ఏమైంది అనేసి మీకు టు బి ఫ్రాంక్గా అన్నీ చెప్పాలి కాబట్టి ఈ చెప్పులు కూడా చూపిస్తున్నా. ఇవి వచ్చేసి చెప్పులు ఎంత పడిందంటే కాస్ట్ 450 ఏమో ఉంది కాస్ట్. ఇది 360కి వచ్చింది, అంటే 100 రూపీస్ 90 రూపీస్ తగ్గాయి చెప్పులు. బాగున్నాయి, వర్షిత్ వేసుకొని చూసాడు అక్కడ. ఎస్కేఎఫ్ ఫ్రో ఇది ఉంది దీనిపైన, ఫ్రో పేరు వచ్చేసి ఇది ఉంది. మోడల్ వచ్చేసి బాగుంది. అంటే వర్షిత్కి ఇట్లాంటి మోడల్ ఎప్పుడు తీసుకోలేదు. ఇవి డైలీ వేర్కి కాదు, వాడు బయటికి వెళ్తే వేసుకెళ్ళడానికి. డైలీ వేర్కి వేరే చెప్పులు ఉన్నాయి, ఇవి బయటికి వెళ్తే వేసుకెళ్ళడానికి. సో ఇవి చెప్పులు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా బిగ్ ఐటెం చూపిస్తాను మీకు. ఇది ఆల్రెడీ అందరికి ఉండొచ్చు, కాకపోతే నేను తీసుకోవడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఫ్రై ప్యాన్ ఎలా ఉంది, బాగుందా? సో ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు దీని కాస్ట్ చెప్తానండి. దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎంఆర్పి 2060 రూపాయలు ఉంది. మనకు డిస్కౌంట్లో ఎంత పడింది, 605 దీని కాస్ట్. ఇంత పడింది 605. ఎంఆర్పి వచ్చేసి మనకు 2060. 2000 ఎక్కడ, 600 ఎక్కడ, 1400 వచ్చింది డిస్కౌంట్. మళ్ళీ ఇది ఏంటంటే ఫ్రై ప్యాను, ట్రిప్లీ కంపెనీ, హోమ్ జోన్, TRIPLY ట్రిప్లై ఏదో సంథింగ్ 1.8 లీటర్స్ అంట. బాగుంది. మనం ఇది స్టవ్ మీద వాడుకోవచ్చు, ఎలక్ట్రిక్ది ఉంటుంది కదా కరెంటుది, సో దానిపైన కూడా వాడుకోవచ్చు. నా దగ్గర ఇట్లాంటి ప్యాన్ లేదు ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం ఇట్లాంటి ఐటెం తీసుకోవడం నేను. ఇందులో చిన్న సైజు కూడా ఉన్నాయి, కాకపోతే ఇంకా నాకు పెద్ద సైజు అన్నిటికీ పనికొస్తుంది అనేసి నేను ఇది తీసుకున్నా. చూసారా, నాకు ఇట్లాంటి ప్యాన్లు లేవు, నిజంగా లేవు. ఇదే ఫస్ట్ ప్యాన్ అది, మంచి ప్యాను. అంటే ఈ మోడల్లో లేవు, వేరేటి ఉన్నాయి. ఆల్రెడీ నేను ఒకటి ముకుడు టైపు, ఒకటి పెద్దగా పులుసులకు పెట్టడానికి, ఇంకొకటి రౌండ్గా ఎగ్ ఫ్రై చేసుకోవడానికి, అవి 3 తీసుకొచ్చాను. తర్వాత ఇది, అవి కూడా డిమార్ట్లోనే తీసుకొచ్చాను. అవి కూడా వెయిట్ ఉన్నాయి, ఇది కూడా మంచి వెయిట్ ఉంది. ఇంకా దీంట్లో కూడా వండి చూడాలి. ఇది ఆమ్లెట్ కూడా వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ మా వారు ఆమ్లెట్కి పనికొస్తుంది, ఫ్రై కర్రీస్ కూడా పనికొస్తుంది అనేసి చెప్పారు. నేను తీసుకొచ్చుకుంది మెయిన్గా ఏంటి అంటే, ఇది కుకింగ్ వీడియోస్ కోసం నేను తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను కుకింగ్ వీడియోస్ కూడా రెసిపీస్ షేర్ చేయాలి అనుకుంటున్నాను, అందుకే ప్యాన్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. ఒక్కొక్క ఐటమ్ సమకూర్చుకుంటున్నానండి వీడియోస్ చేయడానికి, ఓకేనా. ఇది ప్యాన్ ఇట్లా చాలా పెద్దగా ఉంది, కానీ పట్టుకోవడానికి కూడా బాగుంది, వెయిట్ కూడా చాలా బాగుంది. నేను తీసుకొచ్చుకున్న 3 కూడా వెయిట్ ఉన్నాయండి, ఎందుకంటే ఇప్పుడు అల్యూమినియం దాంట్లో, తర్వాత ఏమంటారు నాన్ స్టిక్ ప్యాన్లు ఇవి వాడొద్దు అంటున్నారు కదా, స్టీల్ ఇట్లాంటివి. ఇంకా కుండలలో వండుకుంటే ది బెస్ట్ అంటున్నారు. సో తర్వాత కుండలు ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్కటి తెచ్చుకుంటానండి. కుండలు ఆల్రెడీ 1-2 ఉన్నాయి, అవి కొంచెం క్లీన్ చేసి వాడుకోవాలి. సో ఈ ప్యాన్ అండి మనకి ఎక్కువ రెసిపీలలో చూపించేది, చాలామంది ఇట్లాంటి ప్యాన్లే చూపిస్తూ ఉంటారు. నేను కూడా తీసుకొచ్చుకుంది అందుకోసమే, కుకింగ్ వీడియోస్ చేయడానికి. సో ఈ ప్యాన్ ఎలా ఉంది అనేది కమెంట్లో చెప్పండి. చాలామంది చూసే ఉంటారు వీడియోలలో, నేను ఫస్ట్ టైం ఏమి చూపించడం లేదు, ఓకేనా. సో దీని కాస్ట్ వచ్చేసి 600. ఈ టిఫిన్ బాక్సులు వచ్చేసి 400. ఇవి వచ్చేసి
టిఫిన్ బాక్స్లో వచ్చేసి 400, 1000. అండ్ ఇవి వచ్చేసి 150 రూపాయలు. ఎగ్ ట్రే వచ్చేసి ఎగ్ ట్రే వచ్చేసి 79 అంటే 80 రూపాయలు. ఇవి 150 రూపాయలు, ఇది 80 రూపాయలు అంటే 230. తర్వాత ఇది వచ్చేసి ఎంత, ఇది 160 రూపాయలు, ఇది 160 రూపాయలు, ఇది 180 రూపాయలు. 180 ప్లస్ 60, ఇది 180 కదా, 150, ఇవి రెండింటి కలిపి 150, ఇది వచ్చేసి 80, 230 ప్లస్ ఇది 160 అంటే 300, 400. ఇంకొకటి ఏంది 410, ఇంకొకటి వచ్చేసి ఏం ఐటమ్ ఎక్స్ట్రా, వర్షెస్ చెప్పులు 300 అంటే ఒక 800 ప్లస్ అట్లా నేను ఎక్స్ట్రా ఐటమ్ తీసుకొచ్చాను. అండ్ వీటితో పాటు పన్నీర్ తీసుకొచ్చాను, చిన్న జామ్ బాటిల్ తీసుకొచ్చాను, అవి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. సో టోటల్గా నేను డీమార్ట్లో 4500 తీసుకొచ్చిన ఐటమ్స్ వచ్చేసి టోటల్గా ఇవి. ఒకసారి చూడండి. సో చూపించాను కదా మీకు, అన్ని ఐటమ్స్ అయితే చూపించాను అండి. ఇంకొకటి లవితో ఏదో పెన్నులు తీసుకొచ్చుకున్నారు, జెన్ పెన్నుల టైప్లో ఏవో తీసుకొచ్చుకున్నాడు. సో అవి వాడు దాచిపెట్టుకున్నాడు. ఇంతే అండి ఐటమ్స్, టోటల్ ఐటమ్స్ ఇవి అండి. 4560 రూపాయలు ఏమో అయినాయి, 69 రూపాయలు అయినాయి. సో టోటల్గా తీసుకొచ్చుకునేవి. అందులో ఒక 800 రూపాయలు నేను వేరే ఖర్చులు చేశాను, అంటే కొత్తవి అవసరమయ్యేవి తీసుకొచ్చుకున్నాను. ఇంకా నేను తీసుకొచ్చుకున్న ఐటమ్స్లలో మీకు ఏది బాగా నచ్చింది, నేను ఏదైనా వృధా ఖర్చు చేశానా, అవసరమయ్యేది తెచ్చుకున్నానా అనేది కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో వస్తువులు ఏమున్నాయి, ఎట్లాంటివి ఉన్నాయి, క్వాలిటీ ఉన్నాయా లేదా, వీళ్ళు ఎలాంటివి వాడతారనేసి కొంతమంది చూస్తారు, అందరు కాదు. సో డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తారనేసి నేను అనుకోను. కాకపోతే కొంచెం మన పొజిషన్కి తగ్గట్టు, మనకు తగ్గట్టు కొన్ని చిన్న చిన్నగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా అయితే మన ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే నేను పాత ప్లాస్టిక్ ఐటమ్స్, కొన్ని అవసరం లేని ఐటమ్స్ చాలా మటుకు తీసేస్తున్నాను. అందుకే గాజు ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ అండ్ ఇంకా స్టీల్ ఐటమ్స్, ఇట్లా ఐరన్ లాంటివి ఇట్లాంటివి వాడుతున్నాను. చాలా మటుకు తీసేసానండి నా కిచెన్లో కూడా. కొన్ని మాత్రమే నేను మారుస్తున్నాను, అన్నీ కాదు. సో ఇవన్నీ మనకి ఇబ్బంది అనుకుంటే మనం ఎలా ఫస్ట్ నుంచి ఉన్నామో అలానే ఉంటే బెటర్. ప్రత్యేకించి మారాల్సిన అవసరం లేదు, ఎవరికోసం మారాల్సిన అవసరం లేదు. మన హెల్త్ గురించి మనం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అనేసి నా ఆలోచన. సో అందుకే నేను కొన్ని మారుస్తున్నానండి. నాకు హెల్త్కి సంబంధించిన ఇవి బాగుంటాయి అనే వాటికి మీద ఫోకస్ చేసి మార్చుకుంటున్నాను, అన్నీ కాదు. ఇంకా ఈరోజు నేను చూపించిన ఐటెంలో మీకు ఏది బాగా నచ్చింది చెప్పండి. అండ్ ఇంకా ఏది తీసుకుంటే మీకు వేస్ట్ ఖర్చు అయింది అనేది కూడా చెప్పండి. నేనేమి ఫీల్ కాను ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఈరోజు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోద్దు. హైప్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. అండ్ డైలీ చెప్పేదే అనుకోకుండా ఒకసారి మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నాను ఏంటంటే, నాకు ఇప్పుడు 83+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా నేను 1 lakh సబ్స్క్రైబర్స్కి త్వరలోనే రీచ్ అవుతాను. సిల్వర్ ప్లే బటన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఆ హోప్తోనే వీడియోస్ అన్నీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ తీస్తే బాగుంటుంది అనేది కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కూడా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.